ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు ప్రశస్తమైన మాటను మనకు తెలియచేయబోతున్నాడు. మనం ఇచ్చే కానుకకు ఎంత పెద్ద శక్తి ఉన్నది, మనం ఇచ్చే కానుక పరిస్థితులు ఎలా మార్చబోతున్నది, మనము దేవునికి ఇచ్చింది పరిస్థితులు ఎలా తారుమారు చేయబోతున్నది, మనం ఇచ్చే కానుక దేవుని సందులో ఎటువంటి గొప్ప బహుమానం మనం తిరిగి ఇవ్వబోతూ ఉన్నది, ఎటువంటి గొప్ప పేరును ఖ్యాతిని మనకు కలుగ చేయబోతున్నది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజున అద్భుతకరమైనటువంటి ధన్యకరణ వాక్యం ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎటువంటి వారు ధన్యులు, ఎటువంటి వారు ధన్యకరణ ఆశీర్వాదం పొందుకుంటారు ఈరోజు మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా ఈ మాట వినండి, ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వినండి. ఈ రోజు నువ్వు వినబోతున్న మాట నీ యావత్ జీవితానికి ఆశీర్వాదం ఇవ్వబోతున్నది, నీ యావత్ జీవిత చరిత్రను మార్చబోతున్నది. నీ యావత్ జీవితంలో దేవుడు ఒక ధన్యకరణ అనుభవాన్ని మీకు దయచేయబోతున్నాడు, ఉన్నతమైన అనుభవాన్ని మీకు దయచేయబోతూ ఉన్నాడు. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. యేసే జవాబని కార్యక్రమం అయ్యా మీ సందులో సమర్పిస్తున్నాం. ప్రభువా, మీరు దీవించి నడిపించి బలప సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా వినబడుతున్న ప్రతి మాట తండ్రి ప్రతి ఒక్కరి గుండెల్లో ఫలించునుగాక, అభివృద్ధి పొందునుగాక తండ్రి. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక అని చెబుతున్నాం. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సహాయం చేయండి. ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, అద్భుత కార్యం జరిగించండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో తండ్రి ఆయన మీ మహిమ దిగివచ్చునుగాక తండ్రి, సమాధానం దిగివచ్చునుగాక ప్రభువా. వింటున్న ప్రతి చెవి తెరవబడునుగాక తండ్రి. హల్లెలూయా. ప్రతి హృదయ నేత్రము తెరవబడునుగాక అని చెబుతున్నా. కృపచేత నడిపించి బలప సహాయం చేయమని, అద్భుత కార్యం చేయమని, ఆశ్చర్య కార్యం నడిపించి బలప సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ ఒక ధన్యకరమైన మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ రోజున దేవునికి ఇచ్చినప్పుడు మనం ఎటువంటి ధనులు కాబోతున్నాం. ప్రపంచం అంతా ఇచ్చుట మీద ఆధారపడి ఉంటూ ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు యాపిల్ చెట్టుకి మనకి ఏ సంబంధం లేదు, కానీ యాపిల్ చెట్టు ప్రతి సంవత్సరం నీకోసం ఫ్రూట్స్ ఇస్తూ ఉంది. మ్యాంగో చెట్టుకి మనకి ఏ సంబంధం లేదు, సముద్రానికి మనకి ఏ సంబంధం లేదు కదా, మేఘానికి మనకి ఏ సంబంధం లేదు. అయినా అవి సంబంధాలను మన కోసం. మనం వాటిని ఎప్పుడు పలకరించలేదు, మనం వాటికి ఎప్పుడు యోగక్షేమాలు ఇవ్వలేదు, మనం వాటికి తిరిగి ఏది ఇవ్వలేదు. ఇచ్చామా? మేఘానికి ఏమో తిరిగి ఇచ్చామా? మేఘం ఎన్ని లక్షల గ్యాలన్ల వాటర్ మన కోసం ఇస్తుంది, సముద్రం ఎన్ని లక్షల కోట్ల గ్యాలన్ల వాటర్ మనకి ఇస్తుంది వర్షం కోసం. కానీ ఏదైనా తిరిగి మనం ఇచ్చామా? నదికి ఏదైనా మనం ఇవ్వగలిగామా? దేవుని బిడ్డ సముద్రానికి ఏమైనా ఇవ్వగలిగామా? ఏది ఇవ్వలేదు మనం. వాటికి మనకి మధ్య ఏ సంబంధం లేదు, తిరిగి వాటికి మనం ఏమీ ఇవ్వడం లేదు. అయినా ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాయి. మనమన్నా విసుక్కుంటాం. 10 సార్లు భిక్షగాడు మన ఇంటికి వస్తే, హే పో అవతల ఇంటికి పో, ఈ ఇల్లు తప్ప నీకు ఇల్లు దొరకలేదా, ప్రతిసారి ఇవ్వాలా, ఎప్పుడు వెళ్ళిపో అని చెప్పేసి విసుక్కుంటాం. కానీ సముద్రం విసుక్కోవట్లేదు, మేఘాలు విసుక్కోవట్లేదు కదా, నదులు విసుక్కోవట్లేదు, భూమి విసుక్కోవట్లేదు మనకి ఇవ్వడానికి. ప్రతి సంవత్సరం పంటలు ఇస్తున్నాయి, ప్రతి సంవత్సరం ఫలాలు ఇస్తున్నాయి, ప్రతి సంవత్సరం మనకి ఏది కావాలో అవి సమకూరుస్తూ ఉన్నాయి. అవి ఒక్కరోజు విసుక్కోలేదు. ఒక్కరోజు నేను ఎందుకు ఇవ్వాలి, నీకు నాకేం అవసరం, నేను ఎందుకు ఫలించాలి అని చెప్పేసి అడగను లేదు. ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాయి. మనిషిగా మనం విసుక్కుంటాం. కన్న తల్లికి పెట్టాలంటే విసుక్కుంటాం, కన్న తండ్రికి పెట్టాలంటే విసుక్కుంటాం. నేనేనా నీ కొడుకుని, నేనేనా నీ కూతుర్ని, ఇంకా లేరా మిగతా వాళ్ళు లేరా అని చెప్పేసి విసుక్కుంటాం చాలాసార్లు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ విసుక్కోకుండా దేవుడు వాటికి మన మీద ఎంత ప్రేమను పెట్టి ఉంటాడు, వాటికి మన మీద ఎంత ఆప్యాయత పెట్టి ఉంటాడో. విసుక్కోకుండా ఒక్కరోజు కూడా అవి మనకి ఇస్తూ ఉన్నాయి. వాటికి మనకి మధ్య ఏ సంబంధం లేకుండా అవి ఇస్తూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క ప్రపంచం దేవుడు ప్రేమతో సృష్టించాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఒక్కొక్క దానికి మధ్యలో ప్రేమను పెట్టినందువలన వాటి యొక్క మరి పరిస్థితి వేరు, సముద్రం యొక్క కదలిక వేరు, మరి మేఘాల కదలిక వేరు. అంతేకాదు భూమి యొక్క పరిస్థితి వేరు. ప్రియ దేవుని బిడ్డ, భూమికి నీళ్లు తెచ్చుకోవడం చేత కాదు, కానీ నీళ్లు భూమికి ఇచ్చి, బలహీనతలైనటువంటి భూమికి ఇచ్చి దాన్ని బలపరిచి ఫలభరితంగా మార్చి ప్రపంచానికి భోజనం పెడుతూ ఉంది, ప్రపంచానికి ఫలవృక్షాలు ఇస్తూ ఉన్నాయి. సో అలాగే ప్రియ దేవుని బిడ్డ, బలవంతులు బలహీనులకు ఇవ్వాలని, బలహీనులు మరింత బలవంతులు కావాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇదంతా ప్రేమతో జరుగుతున్న పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమతో జరుగుతున్న పని, ఇది బలాత్కారంతో జరగటం లేదు, ఇది ప్రేమతో జరుగుతున్నటువంటి పని. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనకు పక్కన నశించిపోతున్నటువంటి బలహీనుల కోసం మనం ఇచ్చేటువంటి వారికి కావాలి. మనకు వాళ్ళకి ఏం సంబంధం, మనం ఎందుకు ఇవ్వాలి ఎప్పుడు అనుకోవద్దు. ప్రేమ ఎక్కడుంది?
సో అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ మనం నెరవేర్చినప్పుడు, ఆయన ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు నీకు తెలియకుండానే నీకు తెలియని దిక్కులో నుంచి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు ఎరగని ప్రదేశంలోంచి, ఎరగని ప్రజల మధ్యలోంచి దేవుడు నీకు మరి గొప్ప ఆశీర్వాదాన్ని పంపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మీకు ఒక మంచి ఉపమానం, మనకందరికీ బాగా తెలిసినటువంటి 4 సువార్తలు ఉన్నటువంటి ఒకే ఒక ఉపమానం ఏంటి తెలుసా? ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క ఉపమానమే ఉంటుంది. కొన్ని రెండిట్లో ఉండొచ్చు, కానీ మరి 4 సువార్తలు ఉన్నట్టు ఒక ఉపమానం ఉంది. ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు. మనం సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి నేర్పించేటువంటి సండే స్కూల్ స్టోరీ ఏంటంటే, ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు అని చెప్పేసి మనం ఈ స్టోరీ నేర్పిస్తాం కదా. సో ఈ మాట మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది, నేను చదువుతున్నాను, మీరు వినండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రమును అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనములు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెను తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అప్పుడు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పాను. కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని చెప్పాను. సో ఇక్కడ దేవుని బిడ్డ, మనం ఇంకా కొన్ని సువార్తలు చదివితే అదొక అరణ్య ప్రదేశం. ఆయన 3 రోజులు సభ పెట్టాడు. 3 రోజులు సభ పెట్టినప్పుడు ఆ 3 రోజుల్లో అనేక మంది ప్రజలు వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు. అది పస్కా పండగ సీజన్. అందరూ కూడా వచ్చి కూర్చొని 3 రోజులు మరి ఎడతెరిపి లేకుండా ఆయన చెప్తూ ఉన్నాడు, ఈయన వింటూ ఉన్నాడు. ఆ రోజుల్లో మైకులు లేవు, శబ్దాలు లేవు, ఇటువంటి డీజేలు లేవు. అయినా సరే దేవుని బిడ్డ యేసు ప్రభు చెబుతున్నప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారని బైబిల్ రికార్డెడ్గా ఉంది. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఇంకా ఎక్కువే ఉంటారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ భోజనం పెట్టాలి, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆంద్రేయ, సీమోను పేతురు తమ్ముడైనటువంటి సహోదరుడైనటువంటి ఆంద్రేయ వచ్చి అన్నాడు, ఇదిగో ఒక చిన్నవాడి దగ్గర 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పాడు. అయినా ఇది ఎంత మాత్రం అని చెప్పేసి యేసుప్రభు దగ్గర చెప్పాడు. సో ప్రియ దేవుని బిడ్డ యేసయ్య దాన్ని చేతులకు తీసుకున్నాడు. తీసుకొని మరి దాన్ని విరిచి శిష్యుల చేతికిచ్చి పెట్టాడు. అది ఆ శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా ఇది అరణ్య ప్రదేశము. మత్తయి సువార్త మనం చూస్తే ఇది అరణ్య ప్రదేశము, వీళ్ళ త్వరగా పంపిస్తే వెలుతురుండగానే వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తారు. ఇక్కడ ఏ అంగళ్ళు లేవు, ఇక్కడ కొనటానికి డబ్బులు లేవు, అన్ని రొట్టెలు ఇక్కడ దొరకవు, అన్నీ అక్కడ ఏంటంటే ఇది అరణ్య ప్రదేశం, ఇది ఆహార ప్రదేశం కాదు, ఇది అంగళ్ళున్న స్థలం కాదు. కాబట్టి ఇక్కడ దొరకవు, ఇక్కడ ఉండవు, ఇక్కడ అసాధ్యం, ఇక్కడ భోజనం పెట్టడం అసాధ్యం, అన్ని డబ్బులు సమకూర్చడం అసాధ్యం, ఇంతమందికి భోజనం పెట్టడం అసాధ్యం, శిష్యులందరూ అసాధ్యం, ఇది కుదరదని చెప్తూ ఉన్నారు. సామాన్య మనుషులందరూ కూడా అదే మాట చెప్తారు, కుదరదయ్యా, ఇది జరగదయ్యా, ఇది అసాధ్యమయ్యా. అందరూ వాక్యం విన్నారు, 3 రోజులు వాక్యం విన్నారు. యేసుప్రభు ఫైనల్గా అడిగారు, మీ దగ్గర ఏముంది అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. 5,000 మంది పురుషులు మౌనంగా ఉన్నారు, అంతకంటే ఎక్కువ వచ్చిన స్త్రీలు మౌనంగా ఉన్నారు, పిల్లలు కొంతమంది మౌనంగా ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రం తన కోసం తెచ్చుకున్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ అని ఉంటారు, పిచ్చోడా అది ఇచ్చేస్తున్నావు, మధ్యలో దారిలో సమసిల్లిపోతావేమో, అది ఇచ్చేస్తున్నావు, ఏం తింటావు, ఎట్లా నడుస్తావు, నువ్వు చూస్తే చిన్నపిల్లోడివి, మీ ఊరు చూస్తే చాలా దూరం ఉంది, నువ్వు చూస్తే చాలా పేదోడివి, ఎట్లరా నువ్వు డబ్బులు కూడా లేవు కదరా, ఏం కొనుక్కొని తింటావు అని చెప్పేసి అందరూ ఆయన వెనకలాగుంటారు. కానీ వాడు నేరుగా తీసుకొని పోయి యేసయ్య చేతుల్లో పెట్టాడు. ఆయన చేతిలో పెట్టగానే ప్రియ దేవుని బిడ్డ, ఆయన దేవుని ముఖము తట్టు ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసి వాటిని విరిచి శిష్యులకి ఇచ్చి పంచి పెట్టమని చెప్పాడు. వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చోబెట్టారు. సో ఇక పెడతా ఉంటే వస్తూ ఉన్నాయి. అరణ్య ప్రదేశం ఏమైపోయింది అంటే ఆహార స్థలముగా మార్చబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆహారపు నిధిగా మార్చబడిపోయింది. సో ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు అక్కడ ఏమీ లేదని అన్నారు, అన్నీ సమకూర్చబడిపోయాయి. అంతమంది ప్రజలు తృప్తిగా భోజనం చేసి 12 గంపలు ఎత్తేసారంట. ఆ 12 గంపలు ఎవరు తీసుకున్నారని నేను అనుకుంటున్నానంటే ఆ చిన్నోడికి ఇచ్చి ఉంటారు, తీసుకొని పోరా నువ్వు అని చెప్పేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతడు ఇచ్చిన రొట్టెలు
ఇంతమందికి ఆహారం కావడానికి కారణమయ్యింది. అనేకసార్లు మనం అనుకుంటున్నాం, నేను ఇచ్చేది కొంచెమే కదా, ఇది ఎలా సరిపోతుంది, నేను ఇచ్చేది కొంచెమే. ఆ చిన్నవాడు ఇచ్చిన గిఫ్ట్ చిన్నదే, కానీ అది ఏం చేసిందంటే అరణ్య ప్రదేశాన్ని ఆహార స్థలంగా మార్చింది, ఆకలిని సమృద్ధి గల స్థలంగా చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఎలా వెళ్ళాలి, ఎలా పోషించాలంటే ప్రశ్నను జవాబుగా మార్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5,000 మంది పురుషులు తినగలిగేంత సమృద్ధి గల ఆహార స్థలంగా దాన్ని చేసింది. చిన్న కానుక ఇంత గొప్పదిగా చేసింది. మనం ఇచ్చే చిన్నది దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు అది ఎంత గొప్ప అద్భుతాలు చేస్తుంది, ఎంత గొప్ప ఆశ్చర్యకాలు చేస్తుందంటే లెక్క పెట్టలేం, అంత అద్భుతాలు చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 గంపలు మరి ఆ కుర్రోడు తీసుకొని పోతా ఉంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బా నేను ఇచ్చినా బాగుండేది, అయ్యో నేను ఎందుకు ఇవ్వలేకపోయాను కదా. అందరూ అనుకుని ఉంటారు, ఏంట్రా నువ్వు ఇంత చిన్న మూట తీసుకొని పోయావు, 12 గంపలు తెచ్చేసేవి ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, నేను ఈ చిన్నది దేవునికి ఇచ్చానమ్మా, ఇదిగో 12 గంపలుగా తిరిగి వచ్చింది ఈరోజు నా దగ్గరికి. మన ఇంటికి 12 గంపలుగా తిరిగి వచ్చింది. ఇక మనం ఎన్ని రోజులు తినవచ్చు దీన్ని ఆహారాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం ఇచ్చిన దాన్ని తీసుకుని అన్యాయంగా మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు, రిటర్న్ ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ఉంది, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, అది కొంతకాలమైన తర్వాత నీకు కనబడుతుంది. నువ్వు వేసిన వెంటనే కనబడకపోవచ్చు, కానీ ప్రియ దేవుడు కొంతకాలమైన తర్వాత ఈ చిన్నవాడు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ అందరూ భోజనం చేసి అందరూ సమృద్ధిగా నింపబడేంత వరకు తనకి ఏమి దొరికి ఉండకపోవచ్చు. అతను కూడా అందరిలో కూర్చొని పంక్తిలో భోజనం చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత చూస్తే దేవుడు అని ఉంటాడు, ఇదిగో ఈ 12 గంపలు నీయే బిడ్డ తీసుకొని పోరా, నువ్వు ఇచ్చినటువంటి ఆ చిన్న గిఫ్ట్ వల్ల ఇంత పెద్ద అద్భుతం జరిగింది, నువ్వు ఇచ్చిన చిన్న ఆహార కణిక వల్ల ఇంతమంది భోజనం చేయగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఇచ్చిన చిన్నది అనేకులకు ఆశీర్వాదం కాబోతుంది. మనం ఇచ్చిన చిన్న గిఫ్ట్ అనేకులు దీవెనకరంగా మార్చబడబోతున్నది. అందుకే చెప్తాను, ఈ రోజున నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ చేతిని బిగబట్టవద్దు. ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు, దేవుని కోసం ఖర్చు పెట్టే అవకాశం వచ్చినప్పుడు, ఇది నేను చేస్తే నాకెట్లా, తర్వాత నేనేం చేయాలి, నేనేం తినాలి, నువ్వు తింటే అది నీ వరకే, నువ్వు బిగబట్టుకుంటే నీ వరకే. కానీ గుప్పిలు విప్పితే ప్రపంచపు ఆశీర్వాదకర దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఇచ్చిన దానికంటే 100 అంతలుగా నీకు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని ఒక్కరోజు కూడా తీసుకొని కామ్గా కూర్చున్న దేవుడు కాదు ఆయన, తిరిగి నీకు 100 అంతలుగా ఫలమిచ్చి నిన్ను సమృద్ధితో నింపేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున మన పిల్లలకి ఇవ్వటం నేర్పించాలి. నెహ్రూ గారంట ఇందిరాగాంధీని తీసుకొని పోయి అక్కడక్కడ మురికివాడలో ఆయన ఇప్పించేవాడంట, పిల్లలకి అందరు బట్టలు ఇప్పించేవాడంట, మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాధలు చూపించేవాడంట, వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి ఇప్పించేవాడంట. ఆయన ఒకటే మాట చెప్పేవాడంట, పేదలను గుర్తుపెట్టుకో. తర్వాత ఆమె అనేకుల కోసం ఇల్లు కట్టించింది. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూస్తే ఇందిరా కాలనీ అని రాసి పెట్టి ఉంటుంది. ఎంతోమంది భారతదేశం మొత్తం ఏ మూలకు పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా కానీ మనకి కనబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇవ్వటం నేర్పించాడు. మనం కూడా ఏం చేయాలంటే ఇవ్వటం నేర్పించాలి. ఎప్పుడైతే మనం ఇవ్వటం నేర్పిస్తాం ప్రియ దేవుని బిడ్డ, అది ఆకాశం ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఇచ్చిన చిన్నదే కావచ్చు, కానీ దాన్ని బట్టి దేవుడు అనేకులు దీవించబోతున్నాడు, అనేకులు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అయితే ఇచ్చిన మనం తిన్నటువంటి వాళ్ళు, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ తిని సంతోషంగా వెళ్ళిపోయారు, కానీ ఇతను అందరికంటే సంతోషంగా వెళ్ళిపోయాడు. అంతేకాదు, అతను ఇచ్చినటువంటి ఈ చిన్న గిఫ్ట్ 4 సువార్తల్లో 4 సువార్తికులు రాసిపెట్టున్నారు. కొంతమంది కొన్ని అద్భుతాలే రాశారు, కానీ ఈ అద్భుతాన్ని మాత్రం, ఈ చిన్నవాడు చేసిన అద్భుతాన్ని మాత్రం 4 సువార్తలు రాసిపెట్టుంచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, అతని యొక్క చేసిన సత్కార్యాన్ని జీవ గ్రంథంలో రాసిపెట్టి ఈరోజు అనేక మంది పెద్ద రీసెర్చ్ స్కాలర్స్ ప్రకటించేటట్టుగా దేవుడు చేశాడు. ఈ రోజున అనేక మంది సండే స్కూల్ స్టూడెంట్స్ ఈ చిన్నవాడు చేసినటువంటి సత్కార్యాన్ని చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుడు, అతను చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ అతను చేసిన సత్కార్యం మాత్రం మిగిలిపోయింది. అతను ఇచ్చి మౌనంగా ఉన్నాడు, కానీ అతను ఇచ్చినటువంటి ఆ రొట్టెలు సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ గ్రంథంలో అనేక మంది మరి ఈ ఒక్కరిని ప్రకటిస్తూ ఉంటే ఆ పరలోకంలో అతను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను చేసిన చిన్న కార్యం ఈరోజు గ్రంథంలో వ్రాయబడి అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా మార్చబడింది, అనేకులకు బోధ చేస్తూ ఉన్నది ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కానుకకు, మనకు నోరు లేదు, కానీ మన కానుకకు నోరు ఉంది. మనం బోధించలేం, కానీ మన కానుక బోధిస్తుంది. మనం ప్రియ దేవుని బిడ్డ మరి గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు, కానీ మన కానుక గొప్ప కార్యాలు చేస్తుంది. మనం అనేక చోట్ల వెళ్ళలేం, కానీ ప్రియ దేవుడు మనం ఇచ్చిన కానుక అనేక చోట్ల మనం తీసుకుని వెళుతుంది. మనం చేసిన సత్కార్యం అనేక చోట్ల మనం మోసుకొని వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సముద్ర దిగ్గాంతాలను మోసుకొని పోతుంది. ఈ చిన్నవాడు ఎక్కడో యూదా బెత్లెహేములో యెరూషలేములో చేశాడు కదా, కానీ ఇప్పటికీ ఇన్ని దేశాలకి, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో బైబిల్ ఉందో, ఎన్ని భాషల్లో బైబిల్ ఉందో, అన్ని భాషల్లో ఈ చిన్నవాడి చరిత్రను ముద్రించారు. వాడు ఎప్పుడైనా అనుకున్నాడా, నేను ఇస్తే
నా పేరు రాస్తారు బైబిల్లో, ఒక బైబిల్ రాయబడుతుందని, ఆ బైబిల్ గ్రంథంలో నా పేరు రాస్తారని తెలుసా అతనికి ఏమన్నా? తెలియదు. అతను చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ రాసి పెట్టారు. కానీ దేవుని బిడ్డ అతను బతికినంతకాలం ప్రజలందరూ అనేవాడు, అబ్బా ఆ రోజు అండి 5 రొట్టెలు 2 చేపలు వీడిచ్చాడండి, బుడ్డోడు వీడిచ్చాడండి. అతను పెళ్ళయి పిల్లలు పుట్టి తాత తను అయిన తర్వాత కూడా చెప్పుంటారు చాలామంది. ఒకసారి మీటింగ్కి వెళ్ళాంరా, మీ తాత అప్పుడు చిన్నోళ్ళే బుడ్డోళ్ళే, మరి యేసుప్రభు అడిగాడు ఆ రోజుల్లో, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని అన్నాడు. మేమెవరూ ఇవ్వలేదు, అబద్ధం ఎందుకు, మేమెవరూ ఇవ్వలేదు. కానీ మీ తాత బుడ్డోడయి ఉండిపోయి ఆంధ్రేయ చేతులు పెట్టేశాడు. ఆయన తీసుకుపోయి యేసుప్రభు చేతిలో పెట్టాడు. అసలు మేము చూస్తూనే ఉన్నాం, మా కళ్ళ ముందు అద్భుతం జరిగింది. మీ తాత భలే త్యాగశీలురా, మీ తాత భలే దేవుడికి ఇచ్చేవాడు రా, అబ్బా అందుకే మీరు ఈరోజు ఎంత ఆశీర్వదించబడ్డారు, మీ తాత ఇచ్చిన ఆశీర్వాదమేరా ఈరోజు మీరు ఎంత గొప్పోళ్ళు అయ్యారని చెప్పేసి వాళ్ళ మనవళ్ళ దగ్గర చెప్పుంటారు కదా అందరూ. ఈ చిన్నవాడు చేసినటువంటి ఈ గొప్ప త్యాగం ఊర్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఎంత గొప్పగా మిగిలిపోయిందో సాక్షిగా. బా వీడిచ్చాడండి, మరి ఎక్కడి నుంచి వచ్చినాయో గంపలు వచ్చేసి అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మన చిన్న పని, మన చిన్న ప్రయత్నం, చిన్న కానుక, చిన్న సువార్త మనం గొప్పవారిగా చేయబోతూ ఉన్నది. అతనికి సువార్త చెప్పడం రాదు, కానీ తను ఇచ్చిన కానుక సువార్త చెప్పడం వచ్చు. అతనికి ఇంతమందిని పోషించడం చేత కాదు, కానీ తను ఇచ్చిన కానుకకి ఇంతమందిని పోషించడం చేతనవుతుంది. తాను 12 గంపలు దాన్ని తయారు చేసుకుని ఇంటికి తీసుకొని పోలేడు, కానీ కొనుక్కొని తాను ఇచ్చిన కానుక తనకు 12 గంపల ఆశీర్వాదం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తనకు తానుగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కలుసుకొని అడిగి ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకోలేడు, కానీ తాను ఇచ్చిన కానుక మాత్రం యేసయ్య దగ్గరికి అతను నేరుగా తీసుకొని పోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య తీసుకొని పోయింది. అంతేకాదు యేసయ్యతో కలిసి ఆయన చరిత్రను, ప్రియ దేవుని బిడ్డ, ఆ చిన్న బిడ్డ చరిత్రను బైబిల్లో రాసిపెట్టి ఉంచి ఉన్నది. నీ యొక్క కానుకను మర్చిపోవడానికి, నువ్వు ఇచ్చినటువంటి లేమిలో నిజంగా అతనికి అదే ఉంది తినడానికి. అతను తింటే అతను కడుపు నిండిపోద్ది అంతే. కానీ అతను మరి సాక్రిఫిషియల్గా అంటే త్యాగపూరితంగా, నాకు అవసరం లేదు, నాకు లేకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను దేవుని చేతికి ఇవ్వాలి అంటూ, నాకు లేకపోయినా పర్లేదు అనుకున్నాడా? దేవుడు లేకుండా చేయలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తాడు, లేకుండా చేస్తాడు. ఇది తప్ప ఇంకేం లేదు, ఇది తప్ప ఇంకేం లేదు అన్నట్టుగా దేవుడు చేస్తాడు. వీళ్ళు ఇవ్వగలరా లేదా? అప్పుడే ఉంటుంది. నీ వెనకాల ఎన్నో సమస్యలు ఉంటాయి, నీ చేతిలో కొంచెమే ఉంటుంది, అది నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇది తప్ప ఇంకేం లేదు, వెనక మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి, ఆకలి బాధ ఉంది ఒక పక్కన, అవసరాలు ఉన్నాయి ఒక పక్కన, నీ చేతిలో ఇదే ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు సాక్రిఫిషియల్ దీన్ని ఇవ్వడానికి మొదలు నేర్చుకుంటావు, 12 గంపల వంటి 12 కాలాల్లో 12 రకాల ఆశీర్వాదాలు నీ జీవితం దిగి రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ కాలంలో, ఏ మాసంలో ఏది తక్కువ కాకుండా 12 నెలలు నిన్ను పోషించడానికి కావాల్సినటువంటి సామర్థ్యమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ దిక్కు నుంచి తీసుకొని రాబోతున్నాడు, నీ ఇంటి ముందు ఆయన పెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ చిన్నవాడి చరిత్ర జీవ గ్రంథంలో రాయబడింది. కొన్ని లక్షల మంది రోజుకి ఇతని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రపంచం నలుమూలల కొన్ని లక్షల సండే స్కూల్లో ఇతని పేరు వినబడుతున్నది. ఇతని పేరేమో రాయబడలేదు, చిన్నవాడని రాయబడింది. కానీ అతను ఇచ్చినటువంటి ఆ కానుక ప్రియ దేవుని బిడ్డ పెద్దదిగా మార్చబడిపోయింది. గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చింది అతని జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం పరలోకపు ఎత్తుక్కుంటాం, ఎక్కడున్నాడు ఈ చిన్నవాడు, ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చే చిన్నవాడు ఎక్కడ మనం వెతుక్కుంటాం. అతను ఒక ఇంటి రాసిపెట్టి ఉంటుంది, అక్కడ ఆయన ఇంటి మీద రాసిపెట్టి ఉంటుందేమో, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి చిన్నవాని ఇల్లు ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూస్తాం, అబ్బా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది నువ్వా, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది నువ్వా నాయనా అని చెప్పి చూసుకుంటాం మనం ఒక రోజున వెళ్ళి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవునికి ఇచ్చినటువంటి ఈ చిన్న కానుక గొప్ప అద్భుతం చేసింది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, గుప్పిలి బిగబట్టకు. దేవుని రాజ్యానికి అవసరం వచ్చినప్పుడు, దేవుని రాజ్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఇది తప్ప నీకు ఏది లేదు అన్నట్టుగా చేస్తాడు. నువ్వు అది ఇవ్వగలిగితే ప్రియ దేవుని బిడ్డ, ఇక నీకు అవసరమే లేదు అన్నట్టుగా, ఇక నీకు అవసరమే రాదు అన్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ జీవితాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున మనం దేవుని కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు, దేవుని పని చేయాల్సి వచ్చినప్పుడు బిగబట్టకుండా మనము చేసినప్పుడు అద్భుతం జరగబోతుంది. ఇతనిచ్చిన కానుక అరణ్యాన్ని మార్చివేసింది. ఇతనిచ్చిన కానుక కరువును తీసివేసింది. ఇతనిచ్చిన కానుక ప్రశ్నను తీసివేసింది. ఎలా పోషించాలి, ఎక్కడి నుంచి వస్తాయి? శిష్యులకే ఆశ్చర్యం కలిగించింది. శిష్యులకే ఎక్కడి నుంచి వస్తాయి? 200 దేనాలు కూడా చాలవే, ఎలా పోషిస్తావు, ఎలా పెడదాం? వాళ్ళకే ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళ ప్రశ్నలే తిప్పికొట్టగలిగింది ఈ చిన్న కానుక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇచ్చిన చిన్న కానుక దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు నువ్వు మనుషులకి ఇవ్వట్లేదు. నువ్వు అనుకుంటూ పాస్టర్కి ఇస్తున్నానేమో, లేకపోతే ఇంకెవరికో ఇవాంజలిస్ట్కి ఇస్తున్నానేమో, లేకపోతే సువార్థికుడు ఎవరో వస్తే వాళ్ళకి ఇస్తున్నానేమో అనుకుంటున్నావేమో. కాదు. నువ్వు ఇచ్చిన కానుక చెప్పండి దేవుని చేతిలోకి వెళుతూ ఉన్నది. తీసుకున్న మనుషులు చనిపోతారు, ఇచ్చిన మనం చనిపోతాం,
కానీ కానుకకు చావు లేదండి. ఎన్ని వేల సంవత్సరాలైనా చూడండి, ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి సత్కార్యం వచ్చి ప్రజలు బోధిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది విని ఉంటారు, ఇంకా ఎన్ని కోట్ల మంది వినబోతున్నారు. దీనికి చావు లేదు. ఈ కానుక ఎప్పుడు మౌనంగా ఉండదు. ఈ సత్కార్యం ఎప్పుడు మౌనంగా ఉండదు. అందరికీ ప్రకటిస్తూనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం తింటే మన వరకే, అది ప్రకటన లేదంతే, నీ కడుపులోకి వెళ్ళిపోయింది అంతవరకే. కానీ దేవుని చేతిలోకి వెళ్ళిందంటే కొన్ని లక్షల నోళ్లతో ప్రకటిస్తుంది. కొన్ని లక్షల నోళ్ళలో అది ప్రకటనగా మారుతుంది, సువార్తగా మారుతుంది, అదొక ఆశీర్వాద వార్తగా మారుతుంది. నీ నోట్లోకి వెళితే, నీ చేతుల్లోకి వెళితే అది నీ లైఫ్కే. అది నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుంటే అది నీ లైఫే, నీ వరకే. నువ్వే చెప్పుకోలేక నీ గురించి. కానీ చెప్పండి, అతని గురించి కొన్ని లక్షల మంది ప్రకటిస్తున్నారు, కొన్ని లక్షల మంది బోధిస్తున్నారు, కొన్ని లక్షల సండే స్కూల్ మారుమోగిపోతూ ఉన్నాయి అతన్ని చూసి. కొన్ని లక్షల యూట్యూబ్లో మరి చిన్నపిల్లల సండే స్కూల్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు ఈ యొక్క చిన్నవాడి గురించి. అందుకే చెప్తున్నాను, నీ కానుకకు చావు లేదు, నీ సత్కార్యానికి చావు లేదు, దానికి ఎండ్ లేదు, దానికి ఒక అంతము లేదు. దేవుడు వాటిని నెరవేర్చబోతున్నాడు, అద్భుతంగా జరిగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాటిని జయకరంగా జరిగించబోతున్నాడు. నువ్వు ఇచ్చిన ప్రతిదీ దేవుడు తిరిగి నీకు నూరంతలుగా ఇవ్వబోతూ ఉన్నాడు. నూరంతల ఫలంగా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఖ్యాతిని, ఘనతను, ఆశీర్వచనాన్ని ప్రభు నీ యొక్క గ్రంథంలో రాసి పెట్టబోతున్నాడు. నీ పేరును జీవగ్రంథం రాసి పెట్టబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిల్లలకి ఇవ్వటం నేర్పించాలి, ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఇస్తూనే ఉంటాయి. సముద్రం ఇస్తూనే ఉంది కాబట్టి సముద్రానికి వెలితి లేదు ఎప్పుడు కూడా. ఎన్ని నదులనే ఎండిపోతాయి కానీ సముద్రం ఎండిపోతే ఎప్పుడు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, సముద్రం ఇస్తూనే ఉంది, అందుకే దానికి వెలితి లేదు. మరి నదులు ఇస్తూనే ఉంటాయి, కానీ ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడు వాటికి ఏదో ఒక ప్రవాహం వస్తూనే ఉంటుంది. ప్రవాహం అవి దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. మేఘాలు ఇస్తూనే ఉన్నాయి, వాటికి మేఘాలకు సప్లై జరుగుతూనే ఉంది. ఒక్కరోజు కూడా మేఘాలు లేకుండా లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి సీజన్లో మేఘాలు వస్తూనే ఉన్నాయి, వర్షాన్ని ఇస్తూనే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మా ఫలవృక్షాలు పండ్లు ఇస్తూనే ఉన్నాయి కాబట్టి వాటికి ఎప్పుడు తక్కువ లేదు. అందుకే ఈ రోజున మనము ఇవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చేవారికి ఎప్పుడు తక్కువ ఉండదు, బిగబట్టే వారికి ఏది దొరకదు. బిగబట్టే వారిని శపిస్తారంట. ధాన్యాన్ని బిగబడితే దేశపు ప్రజలు రాజును శపిస్తారు, ధాన్యాన్ని బిగబడితే వ్యాపారిని శపిస్తారు ప్రజలు. ఇచ్చేవారికి అందరూ దాతలు ఉంటారు, ఇచ్చేవారికి రాజు కూడా దాతగా ఉంటాడు. సరే, ఇచ్చేవాడికి రాజు కూడా స్నేహితుడిగా ఉంటాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని మనం ఇచ్చేవారిగా ఉందాం. మన తండ్రి ఇచ్చువాడు, మన తండ్రి సమృద్ధిగా తన ప్రజలకు ఇచ్చేటువంటి వారు. అందుకే ఈ రోజున మనం కూడా ఇచ్చేవారిగా మారదాం, మన తండ్రి వల్లే మనం ఇచ్చేవారిగా మారదాం. ఎక్కడ అవకాశం వస్తుందో దేవుని రాజ్యం కట్టడానికి, ఎక్కడ ఇవ్వడానికి అవకాశం వస్తుందో, అది మన టాలెంట్ కావచ్చు, అది మన సమయం కావచ్చు, అది మనకున్నటువంటి మరి కృపావరం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే మనం వాడుకోవాలో ఆ సమయానికి మనం ఇచ్చి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక, ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. ఈరోజు మనము ఓపెన్ చేసిన గుప్పిలిని, ప్రభువా నా గుప్పిలు నీ కోసం తెరిచే కృప నాకు దయచేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరు కూడా. మన గుప్పిలను విప్పి దేవుని అడుగుదాం. ప్రభువా నాకు తెరిచే గుప్పిలు దయచేయండి ప్రభువా. నీ ఆకాశపు తూములను, పట్టదల దీవులను పొందుకునేటువంటి శక్తిని నా చేతికి దయచే ప్రభువా అని అడుగుదామా? ప్రార్థన చేసుకుంటాం ఈ రోజున. దేవా స్తోత్రం. ఇంతవరకు నాయన ఆశీర్వాదపు రూల్, ఆశీర్వదించబడేటువంటి ఆ పద్ధతి తెలియక నాయన ఇంతవరకు నేను శాపాల మధ్యలో ఉన్నాను. ఇంతవరకు నేను నాయన భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్నాను, కరువులో, కాటకాల మధ్యలో, ప్రభువా లేమిలో, కొదువలో ఉన్నాను ప్రభువా. కానీ నువ్వైతే నేను ఈరోజు నాకు బయలుపరిచావు. ఆశీర్వాదం, ఘనత, ధన్యత ఏ విధంగా వస్తుందో నాకు బయలుపరిచావు తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫార్ములను బట్టి నీకు స్తోత్రమయ్యా, ధన్యతను బట్టి నీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, రండి దేవా, మీకు స్తోత్రం. రక్షకుడా అటువంటి మనసు నాకు దయచేయండి అయ్యా. బిగబట్టే మనసును తీసివేయండి తండ్రి. నా ఇంట్లో నుంచి దరిద్రం పోవాలి, అరణ్యం లాంటి అనుభవాలు పోవాలి ప్రభువా. ఈ ప్రజలను ఎలా పోషించాలి, ఈ బిడ్డలను ఎలా పోషించాలి అటువంటి ప్రశ్నలు పోవాలి నాయన. ఈ బిడ్డలను ఎలా పోషించాలి ప్రశ్నలు పోవాలి ప్రభువా. అయ్యో నా తరాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నలు పోవాలి నా జీవితంలో వచ్చి ప్రభువా తండ్రి. నీవే నాయన పోషించే దేవుడవు తండ్రి, పోషణ కర్తవు నీవు నాయన, ఆస్వాదించే దేవుడవు నీవు నాయన, అద్భుతం చేసే రక్షకుడవు నీవయ్యా, పరిశుద్ధపరిచే దేవుడవు నీవు తండ్రి నాయన. మీరు కృప చూపి నడిపించి బలపరిచి స్థిరపరచండి, సహాయం చేసి అభిషేకించండి, ఆస్వాదించండి దేవా. స్తోత్రము తండ్రి నాయన. ఆ చిన్నవాడు తండ్రి గొప్ప కార్యం చేసి తండ్రి నాయన, గొప్ప చరిత్రగా కారుడికి నిలబడ్డాడు తండ్రి నాయన, చరిత్ర సృష్టించడానికి నిలబడ్డాడు ప్రభువా తండ్రి. అటువంటి కృప మాకు దయచేయండి ఆయన. అవకాశం వచ్చినప్పుడు తండ్రి మేము నిలబడే భాగ్యం దయచేయండి తండ్రి. మాకు ఇచ్చిన ఈ అవకాశాలు వాడుకునే కృప దయచేయండి తండ్రి. మాకు ఇచ్చిన ఈ అవకాశాలు వాడుకునే భాగ్యం దయచేయండి తండ్రి. శక్తితో, బలముతో, జీవంతో నడిపించి బలప సహాయం చేయండి. యేసయ్యా, యేసయ్యా
మేము కాదు, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని ఎవరికో చెప్పి మేము నిలబడకుండా ప్రభా తండ్రి, మేమే చెయ్యాలి, మాకే ఆ కృప కావాలి, మాకే ఆ దయ కావాలంటూ ప్రభా తండ్రి నాయన నిలబడే కృప ఇచ్చి నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో సమృద్ధితో నిలబెట్టి నడిపించునుగాక. ఆకాశపు తుమ్ములను విప్పి పట్టదాల విస్తారమైన దీవెనలను కురిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.